ఏం బ్రో SSMB 29 నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది అన్న. బుర్ర పాడన్న ఏ అప్డేట్ అయినా గానీ అట్లీస్ట్ మన రాజమౌళి గారు మన SSMB పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెడితేనే అది వైరల్ అయిపోయింది. అట్లా ఏ అప్డేట్ వచ్చినా ఏ అప్డేట్ రాకపోయినా ఇంకా లేట్ గా రిలీజ్ అయిపోయినా ఇది ఒక ఖచ్చితంగా చెప్తున్నాను కదా, ఇది ఒక హాలీవుడ్ రేంజ్ లో సినిమా అనేది మన టాలీవుడ్ కి పడుతుంది. హాలీవుడ్ వాళ్ళు కూడా ఈ సినిమా గురించి ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని చూస్తారు. ఆ భారీగా కలెక్షన్స్ రాబోతే. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఆస్కర్ రేసింగ్ లో ఫిలిం ఉండబోతుంది. ఫస్ట్ ఫిలిం మన టాలీవుడ్ నుంచి ఆస్కర్ కి ఎంపిక అయ్యే ఫస్ట్ ఫిలిం ఖచ్చితంగా ఇది ఉంటుంది 100%. భారీగా స్కెచ్, ఇది మామూలు స్కెచ్ కూడా కాదు. ఎక్కడ గానీ ఇట్లా ఒక చిన్న లీక్, అంటే మొన్న ఒక లీక్ వచ్చింది, అదే ఆడికే నిరాశ పడింది. అంటే వాళ్ళ యూనిట్ మొత్తం నిరాశ పడింది. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తలు తీసుకొనేసి ఖచ్చితంగా భారీ బడ్జెట్ ఫిలిం అన్న స్క్రీన్ మీద పడిన రోజు మాత్రం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్ని వుడ్లు ఖచ్చితంగా ఈ సినిమా గురించి మాట్లాడితే బుర్ర పాడైతుంది. అయితే బ్రో ఇప్పుడు AA6 AA22 అవునవును AA6 ఎప్పుడైతే వీడియో రిలీజ్ అయిందో సో అప్పటి నుంచి ఇటు రాజమౌళి ఆయన ప్యాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ ఉండొచ్చు అన్న. ఎందుకంటే ఇప్పుడు అది కూడా వాళ్ళు ఫస్ట్ వాళ్ళు AA6 మన AA22 అనే ఒక చిన్న క్లిప్ ఏదైతే వదిలిందో అది లాస్ ఏంజల్స్ లో. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ గేమ్ అవెంజర్స్ కానీ మన అవతార్ లో పనిచేస్తున్న టెక్నీషియన్స్ కానీ ఫిలిం మేకర్స్ కానీ వాళ్ళందరితో కాంటాక్ట్ అయిపోయి చెప్పిండ్రు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రాజమౌళి గారు అనేది ప్యాన్ వరల్డ్ పాత వేసిండ్రు, దాని మీద వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు. చూడాలి, ఆ ఫిలిం వేరు ఈ ఫిలిం వేరు. ఖచ్చితంగా అయితే SSMB 29 మాత్రం వచ్చిన రోజు మాత్రం బుర్ర పాడను కన్ఫర్మ్ చెప్తున్నా కదా, ఇచ్చి పడేస్తాడు ఖచ్చితంగా. దేశంలో అంటే మన దేశం మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకునేటట్లు అప్పట్లో బాహుబలి గురించి, బాహుబలి ఎక్కడెక్కడైతే రిలీజ్ జరిగి అంటే లో టికెట్స్ ప్రైస్ ఉన్నా ఎంత భారీ స్థాయికి చేరిందో ఈ ఫిలిం కూడా అట్లే చేరిపోయి ఖచ్చితంగా అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టి, రికార్డ్స్ కంటే ముందు కూడా మన టాలీవుడ్ గురించి మన అంటే మన రాజమౌళి గారి గురించి కానీ మన మహేష్ బాబు గారి గురించి కానీ గొప్పగా మాట్లాడుకునే సినిమా మాత్రం ఇది ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా ఆస్కార్ కి మాత్రం ఫస్ట్ ఫిలిం అన్న ఎంపిక అయ్యేది టాలీవుడ్ లో పక్కా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.